నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శివుడికి సంబంధించిన ఒక చిన్న కథ, కానీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప నిజం గురించి తెలుసుకుందాం. ఈ కథ చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. ప్రభూ, మీరు కైలాసంలో, స్వర్గంలో ఉండొచ్చు. కాని ఎందుకు శ్మశానంలో ఉంటారు? అందరూ భయపడే చోట మీరు ఎందుకు నివసిస్తారు? అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పాడు. పార్వతీ, మనిషి సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతాడు. కాని జీవితం నిజం తెలుసుకున్నప్పుడు మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకుంటాడు. శ్మశానానికి వచ్చే ప్రతి మనిషి ఒక నిజం తెలుసుకుని వస్తాడు. అతను సంపాదించిన డబ్బు రాదు, అతని గర్వం రాదు, అతని పేరు ప్రతిష్ట రావు. చివరికి అతనితో వచ్చే ఒక్కటి అతను చేసిన మంచి పనులు మాత్రమే. అందుకే నేను శ్మశానంలో ఉంటాను, మనుషుల జీవితం నిజం మర్చిపోకుండా ఉండటానికి. మనం ఈ ప్రపంచంలో ఖాళీ చేతులతో వస్తాం, ఖాళీ చేతులతోతే వెళ్తాం. మధ్యలో ఉన్న సమయం మనం ఎలా జీవించామన్నదే ముఖ్యం. డబ్బు శాశ్వతం కాదు, పేరు శాశ్వతం కాదు, శరీరం కూడా శాశ్వతం కాదు. మనం చేసిన మంచితనం మాత్రమే మన తర్వాత కూడా జీవిస్తుంది. జీవితాన్ని ప్రేమించండి, మనుషులను గౌరవించండి, ఎవరికైనా సహాయం చేయగలిగితే చెయ్యండి. అదే శివుడు చెప్పిన జీవిత మితం మార్గం. ఈ కథ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్